అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అండ్ యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం అండి. ఈ వీడియోలో అయితే మనం లాస్ట్ టైం 2018లో జరిగినటువంటి ఏఎల్పి టెక్నీషియన్ 2018లో జరిగినటువంటి పేపర్స్ అయితే డిస్కస్ చేద్దామండి. అప్పుడైతే 2018 నోటిఫికేషన్లో ఏఎల్పి టెక్నీషియన్ అనేది కామన్ నోటిఫికేషన్ అండి. అయితే CBT 1 అండి, 75 మార్క్స్కి అయితే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మొత్తం చూస్తే కనుక మనకి వీడియోలో అంత ఎక్కువైపోతుంది కాబట్టి ఓన్లీ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ బిట్స్ అయితే క్లియర్గా చూద్దాం. ఎలా అడుగుతున్నాడు, ఎలాంటి ఏరియాస్లో అడుగుతున్నాడు, ఏ టాపిక్స్లో అడుగుతున్నాడు. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి ప్రిపరేషన్ వీడియోస్ అయినా, గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ అయినా, మోటివేషన్ వీడియోస్ అయినా మన ఛానల్లో అయితే డిస్కస్ చేయడం అనేది జరుగుతుందండి. మీరు పాతగా రైల్వే టెక్నీషియన్ ఇంకా అప్లై చేయడం వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. టైం అయితే దగ్గర పడుతుంది. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయకండి. మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, నెక్స్ట్ ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ వీడియోస్ కూడా నేను చేశాను. టెక్నీషియన్ గురించి అనే డౌట్స్ కూడా మన ఛానల్లో క్లియర్ అవుతాయి. చూడండి, ఇంకా డౌట్ ఏమైనా ఉంటే పాత వీడియోస్లో అయితే చూసుకోండి. ఓకేనా? ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోని అయితే అందరూ ఖచ్చితంగా లైక్ చేస్తాను అనుకుంటాను. లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉందండి. చూడండి, ఈ పేపర్ అయితే మనకి RRB ఏఎల్పి టెక్నీషియన్స్ 2018 అండి. అంటే చూడండి, టెస్ట్ డేట్ చూస్తుంటే కనుక 9 ఆగస్టు 2018. టెస్ట్ టైం చూడండి, మార్నింగ్ అండి. మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ ఇది. ఫస్ట్ బిట్ అయితే చూడండి, రీజనింగ్ అండి. అది అని తర్వాత డిస్కస్ చేద్దాం. అర్థమెటిక్ రీడింగ్ సపరేట్గా క్లాసులు అయితే వీడియో చేస్తాను. వీడియోలో ఓన్లీ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ చూద్దాం. చూడండి, ద యూనిట్ ఆఫ్ రెసిస్టెంట్ ఈజ్ నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగిందండి కమ్యూనిటీ ట్యాబ్లో. ఓమ్ అండి. మనకి ఎప్పుడు కూడా బిట్స్ అనేవి జనరల్ సైన్స్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, లైట్, కెమిస్ట్రీలో అయితే మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక నుంచి అయితే ఎక్కువ బిట్స్ అది రావడం జరుగుతుందండి. చూడండి, నెగిటివ్ యాక్సలరేషన్ ఈజ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఆన్సర్ వచ్చి వెలాసిటీ అండి. చూడండి, 1 kWh ఈక్వల్స్ టు 3.6 × 10⁶ జౌల్స్. చూడండి, ఇదిగోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ న్యూలాన్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ క్లాసిఫికేషన్. మనకి న్యూలాన్స్ ఆవర్తన పట్టికలో లాస్ట్ ఎలిమెంట్ ఏంటని అడుగుతున్నారండి. ఆన్సర్ అయితే థోరియం. చూడండి, అది 2018 పెట్టండి. కరెంట్ అఫైర్స్ పెట్టు. ఈజ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. అప్పుడు నరేంద్ర ధ్రువ్ బాత్రా ఉండేవారు. మన ఇండియా నుంచి మెంబర్ వచ్చి ఆ టైంలో నీతా అంబానీ గారు అయితే ఇండియా నుంచి మెంబర్ అండి. చూడండి, విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ వెన్ వాటర్ ఈజ్ యాడెడ్ టు బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ కంటే వాటర్ యాడ్ చేస్తే ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? క్లోరిన్ అండి, అందరికి తెలిసినటువంటిది. చూడండి ఎంత ఈజీగా ఉందో బిట్ అయితే. ద రిఫ్లెక్టర్ ఆఫ్ ఏ సెర్చ్ లైట్ ఈజ్ అంటే కాన్కేవ్ మిర్రర్ అండి. చాలామంది అయితే తెలుగులో అనుకుంటున్నారు. తెలుగులో పేపర్ పెట్టండి అని నేనైతే ట్రై చేస్తానండి. తెలుగులో పేపర్స్ ఉంటే ఖచ్చితంగా మీకు పెడతాను. ప్రజెంట్ అయితే ఇది చూడండి, మీకు అర్థమవుతుంది ఎటువంటి టాపిక్స్ అయితే వస్తున్నాయో. బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ ఆర్ మెటల్స్ ఆఫ్ హై రియాక్టివిటీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ప్యూరిఫైడ్ మోల్టెన్ ఓర్. చూడండి, ఆన్సర్ ఏంటంటే ఎలక్ట్రాలసిస్. చూడండి, 24th క్వశ్చన్. బై విచ్ లెజిస్లేషన్ వేర్ ఇండియా అండ్ పాకిస్తాన్ డివైడెడ్ ఇంటూ 2 ఇండిపెండెన్స్ నేషన్స్. అంటే ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. అంటే ఇండియా పాకిస్తాన్ కలిసి ఉన్నప్పుడు ఏ యాక్ట్ ప్రకారం అయితే మనకి ఏ సవరణ ద్వారా 2 దేశాలుగా విడిపోవడం జరిగింది అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. చూడండి, ఇక్కడైతే మనకి డైరెక్ట్ పెట్టండి. స్క్వేర్ రూట్ 15376కి స్క్వేర్ రూట్ అని అడిగారు. నేనైతే ఆల్రెడీ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్ చెప్పడం జరిగింది. చూడండి, చూడండి, ఇది రీజనింగ్ బిట్. ఇకపోతే వెన్ ఏ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఏ సర్క్యూట్. ఒక సర్క్యూట్లో రెసిస్టర్స్ అనేవి
సిరీస్లో కనెక్ట్ చేస్తే కనుక కరెంట్ అనేది ఏమవుతుంది, కరెంట్ అనేది ఎప్పుడూ మారదండి, కాన్స్టెంట్గా ఉంటుంది. చూడండి లైట్ అనే టాపిక్ నుంచి చూడండి ఫోకల్ అంత మీద అయితే ప్రాబ్లం ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ నుంచి. ఇదైతే రీజనింగ్ పెట్టండి. ఏంటంటే నాన్ వెర్బల్ రీజనింగ్ అంటారు. చూడండి మూమెంటమ్ ఈజ్ మెజర్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్, మనం చెప్పుకున్నాం కదండి ఎక్కువగా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ వస్తాయనేసి. మూమెంటానికి అదే అంటే డెఫినేషన్ అడుగుతున్నారు సింపుల్గా. మనకి మూమెంటంకి యూనిట్స్ తెలిసినా దాన్ని డిఫైన్ చేయొచ్చు, లేకపోతే మూమెంటం తలకి డెఫినేషన్ తెలిసి ఉండాలండి. అంటే మాస్ ఇంటూ వెలాసిటీ అంట, అంటే మూమెంటం ఈక్వల్స్ టు ఎంవి, మాస్ ఇంటూ వెలాసిటీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ రెడ్ యాంట్స్, ఎర్ర చీమలలో ఏ యాసిడ్ అనేది ఉంటుంది? మనకు అందరూ తెలిసిన పెట్టండి, ఫార్మిక్ యాసిడ్. ఇది జామెట్రీ క్వశ్చన్ అండి. నేమ్ ది మెటల్ దట్ కెన్ బి ఈజీలీ కట్ విత్ నైఫ్ అంట. మనకి నైఫ్ని కూడా కట్ చేసే మెటల్ ఏంటంటే సోడియం. సో 61 క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు ది, అంటే ఒక ఆటంలో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈక్వల్ టు ద మాస్ నెంబర్ ఆర్ అటామిక్ నెంబర్ అండి. ఒక ఆటంలో న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే అది మాస్ నెంబర్ అటామిక్ నెంబర్తో ఈక్వల్గా ఉంటాయి. చూడండి మన రైల్వే నుంచి అదే రైల్వే గురించి కూడా అడగడం జరిగింది. పిర్పంజల్ రైల్వే టన్నల్ ఈజ్ లొకేటెడ్ ఇన్, అంటే పిర్పంజల్ రైల్వే టన్నల్ అనేది ఏ ప్లేస్లో ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ అండి. ఈ బిట్కి మనం ఆన్సర్ చేయాలంటే పిర్పంజల్ పర్వత శ్రేణి ఎక్కడ ఉందో తెలిస్తే, ఎందుకంటే టన్నెల్ చేశారంటే అది కొండలు పర్వతాలు అయితే అని టన్నెల్ చేయడం జరుగుతుందండి. పిర్పంజల్ పర్వత శ్రేణి ఎక్కడ ఉంది, అది జమ్మూ కాశ్మీర్లో ఉంది, కాబట్టి పిర్పంజల్ రైల్వే టన్నెల్ కూడా అక్కడే ఉంటుంది. ఇకపోతే హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది స్పెక్యులేటివ్ ఫిక్షన్ బుక్ ఆఫ్ వై ఐ సే, బుక్ ఆథర్ అనేది ఎవరైనా అడిగారండి అంటే అనిల్ మీనన్ అండి. మనకి బుక్స్ అండ్ ఆథర్స్ కూడా చదువుకుంటే మంచిదండి. బుక్స్ అండ్ ఆథర్స్, ఇంపార్టెంట్ డేట్స్, మళ్ళీ మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక నుంచి వచ్చిందండి. ఇన్ మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్, అంటే మెండలీవ్ ఆవర్తన పట్టికలు దేని ప్రకారంగా ఎలిమెంట్స్ అనేవి నిర్మితమై ఉంటాయంటే అటామిక్ మాస్ని బేస్ చేసుకుని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. నెక్స్ట్ మనకి జనరల్ ఏమైనా చూసుకున్నట్టయితే కనుక హూఈస్ కూడా చదువుకోవాలండి. సీఎంస్ అండ్ గవర్నర్సు, నెక్స్ట్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్సు, ఈ ఇంటర్నేషనల్ హెడ్స్, ఇంటర్నేషనల్ అంటే ఐక్యరాజ్య సమితి హెడ్ ఎవరు, యునెస్కో హెడ్ ఎవరు, అట్లాంటివి కూడా చదువుకుంటే కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతాయండి. చూడండి హూ ఈజ్ ద న్యూలీ అపాయింటెడ్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు అంటే 2018 పెట్టండి. ఇది ఇప్పుడు బనవలాల్ పురోహిత్ గారు ఉండేవారు. అదే 75 బిట్స్ అయితే అయ్యాయి. నెక్స్ట్ పేపర్ అండి, అది నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. ఈ ఎల్పీకి ఎవరు ప్రిపేర్ అవుతున్నారో సిబిటి అనేది చాలా ఈజీగా ఉంటుందండి. డైరెక్ట్ బిట్స్ ఇది ఎక్కువ అడగడం జరుగుతుంది. కొన్ని టాపిక్స్ అనేవి ఎక్కువ అడిగే రీజన్ నేను ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా చూసి ఏ టాపిక్స్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో క్లియర్గా చూడండి. తెలుగు మీడియం ఇంకా ఉంటే దానికి నెక్స్ట్ వీడియో చేస్తాను క్వశ్చన్ పేపర్స్ గురించి, ఓకేనా. నేనైతే డైలీ కమ్యూనిటీ ట్యాబ్లో బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. చూడండి చూడండి, ఆన్సర్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. వీడియోని అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మిగతా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. షేర్ చేస్తే వాళ్ళకు కూడా వెళ్తుంది. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.